జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి చూస్తుండగానే రోజులు కాదు, పక్షాలు కాదు, మాసాలు కాదు, సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి. అలానే మనకి 2026 సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం. ఈ 2026 సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది, వెళ్ళిపోయింది కూడా. అలానే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం. అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి, గ్రహాలు, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను, ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఉన్నాయి, ఏమేమి నడుస్తుంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు మనకి జాతకం ఏంటి, ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ఇక మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అలానే ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా, దశ అంతర్దశలు ఏవైనా గోచార ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు, ఎక్కడో స్వామీజీలను పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనంగా ఇబ్బంది పడతాం. కాబట్టి అలాగ వెళ్ళడం అనేది అనాడికం. అలా వెళ్ళకూడదు. మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి, ప్రాణప్రతిష్ఠ చేసి, ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి, దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి. దాంట్లో మనకి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం, ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు, ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు. నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న, రోజుకు రకమైన కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన, బోగస్ మాటలను పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవాది దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. ఇలాంటి రోజుకు ఒక దేవుడిని పుట్టారు, రోజుకు దేవుడిని పుట్టారు, పూనకాలు వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు. అలాంటి నమ్మి బోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు, ఇబ్బంది పడవద్దు. కాబట్టి ఇక పోతే ద్వాదశ రాశులు. ఇక ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, అలాంటి మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక వెనక గుయ్యి ముందు నుయ్యి అనేలాగా కనిపిస్తూ ఉంది. మన ఆలోచన విధానం ఏదైతే ఉందో, తొందరపాటు నిర్ణయాలు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా కొంతమేర అంటే ఈ మాసం మధ్యంతరం వరకు కూడా, అంటే 15వ తారీఖు వరకు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్యలు కూడా, సైనస్ ప్రాబ్లం కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, గ్రంథులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, అలానే మీకు అందరూ కూడా ఆర్థిక సమస్యలు కూడా వచ్చినట్టే ఉంటాయి. డబ్బులు అవన్నీ కూడా వెనక్కి తిరిగిపోతూ ఉంటాయి అన్నట్టు. ఏదైనా మనకి అనుకున్నటువంటి పని ముందుకు వెళ్ళలేకపోవటం, అలానే మనం నిస్సహాయ పడిపోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సహాయ సత్కారాలు అందే విధంగా ఉన్నట్టు కూడా వాటిని కూడా మోసపోయే విధంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం మెల్లగా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మనమే ముందు నమ్మించుకునే విధంగా కనపడాలి. అదేవిధంగా ఎదుటి వాళ్ళు కనిపిస్తున్నారు, మోసపోతున్నారు అని చెప్పేసి అనుకొని మనమే మోసపోయేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా అలాంటి విషయాలు ఏదైనా ఉంటే కూడా మనంగా ముందు నిర్ణయం తీసుకోవాలి, మనంగా ముందు ఆలోచించుకోవాలి. ఏదైనా ఫైనాన్స్ సంబంధించి ఎవరో తెలిసి తెలియని వ్యక్తులు మన దగ్గరకు వచ్చేసి పెట్టుబడి పెట్టమంటే కూడా మనకు ఖచ్చితంగా ఆలోచించుకొని పెట్టుబడి పెట్టాలి. వాళ్ళకి సూట్ బూట్ చూసేసి, వాళ్ళ హుందా చూసేసి మనం ఏదో వాడు బాగా సంపాదించని చెప్పి డబ్బులు పెట్టుబడి పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టే, ఏది గట్టి కందిపప్పులో కాలేసినట్టే. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే కూడా మనం ఆలోచించి ముందు అడుగు వేసుకోవాల్సి వస్తుంది. అలానే గ్రహాల స్థితిగతులు కూడా మనకి 15వ తారీఖు వరకు కూడా సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడతలేదు. కాబట్టి మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు కూడా కనిపి
కనిపిస్తున్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం జెండుమం జోలో పెట్టుకు తిరగాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి తలకాయ నొప్పులు ఉన్నటువంటి విషయాలు కావచ్చు, తలకాయ నొప్పులు ఉన్నటువంటి ఫైనాన్స్ సమస్య కావచ్చు, తలకాయ నొప్పి వస్తే కనుక ఈ జెండుమం ఒకటి వాడుకుంటే సరిపోతుంది. అలానే కనుక ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా కుదరవు, పెళ్లి అనుకునేటువంటి ఆలోచన ఖచ్చితంగా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఎవరైనా మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏమైనా ఉంది అంటే కనుక అది జనవరి ఫిబ్రవరి కాదండి, 2020 సంవత్సరం మే వరకు కూడా ఆగితే చాలా మంచిది. వారికి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినా కూడా మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచన మే 5వ తారీఖు వరకు కూడా ఆగితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాల సానుకూలత కూడా వీరికి పెళ్లి చేసుకోగానే విడాకులకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంత గ్రహస్థాయి కనిపించట్లేదు, గ్రహాల యొక్క స్థితిగతి కనిపించట్లేదు. ఒకవేళ ఎవరైనా సరే పెళ్లికి సంబంధించిన యోగం ఉంది అనుకున్నా కూడా ఆ యోగం అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు యోగం అయితే. కానీ పెళ్లి సంబంధం అంత సానుకూలంగా అయితే ఉండట్లేదు. అలానే పెళ్లికి సంబంధించిన విషయాల్లో లవ్ అయితే మీకు సక్సెస్ అవ్వదు, ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యేలా కనిపించట్లేదు. కాబట్టి కొంచెం వాటి వైపు కూడా మొగ్గు చూపించడం మానేస్తే చాలా బాగుంటుంది. అలానే కనుక మీరు ఎక్కడైతే ఏదైతే మీరు స్థాపించాలనుకుంటున్నారో, ఏదైతే రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో అది రాజకీయం కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా ఫ్యాషన్ డిజైన్ వైపు కావచ్చు, లేదన్నా సొంతగా ఏదైనా కుటీర పరిశ్రమలు, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వాటిలోకి ఏదైనా అడుగు పెట్టాలనుకుంటే కనుక మీరు ఫిబ్రవరి 21వ తారీఖు తర్వాత ప్రారంభించడం మంచిది. అలానే పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు అయితే ఖచ్చితంగా మీరే నష్టపోయేదానికి ఉంది. మీకన్నా నిష్ఠదరిద్రమైనటువంటి జాతకంతో పాటు మీరు పెట్టుకున్నా కూడా మీరే నష్టపోతారు. కాబట్టి అది ఎందుకంటే కనుక మీకున్నటువంటి మంచితనం, మీకున్నటువంటి మంచి ఆలోచన వలన మిమ్మల్ని నాశనం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అలాంటి బోగస్ మాటలు వినడం, అలాంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టడం లాంటివి చేయకండి. అలాంటివి చేస్తారని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు, మీరు అనేజీ ఫీల్ అవుతారు, అన్ఫిట్గా ఫీల్ అవుతారు. రెండోసారి ఏదైనా మంచిగా దొరికినటువంటి వ్యాపారం చేయాలనుకున్నా కూడా మీరు ఆలోచింపజరుగుతారు. అలానే మీకు ఏదైనా సరే ఇంకా ప్రాపర్టీస్ విషయంలో మీకు పూర్వీకుల ఆస్తులు రావడంలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు ఈ మాసంలో వచ్చేలా అయితే కనిపించలేదు. అదే మొదటి అడుగు వేసేయడానికి ఆలోచన అయితే ఉంటుంది. అలానే విదేశీయానం కూడా మీకు అంతగా పనికొచ్చేలా కనిపించలేదు. విదేశీయానం వెళ్ళాలనుకుంటే కనుక ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేస్తే కనుక విదేశీ ప్రయాణాలు చేసుకునే విధంగా ఉంటుంది. అలానే గల్ఫ్ కంట్రీసే కాకుండా ఏ కంట్రీస్కైనా వెళ్ళొచ్చు. మీరు ఏ కంట్రీలైనా మీకు సహాయ సత్కారాలు అందుతాయి. మీకు జాబ్ పరంగా గ్రోతింగ్ కూడా బాగానే ఉంటుంది. అలానే పాత జాబులు కావచ్చు, గ్రోతింగ్ కోసం చూసుకుని ఉన్న జాబులు వదిలేసేలా ఉంది. కాబట్టి చెప్పుడు మాటలు వినొద్దు, మీకు నచ్చినటువంటి ఆలోచన విధంగా మీరు వెళ్ళండి. ఇంకా కూడా మీకు జాతక ప్రకారంగా కాకుండా ఇంకా మీ మీద నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగం రావట్లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏ పని చేద్దామని ముందుకు వెళ్ళట్లేదు అంటే మీ మీద మీ మంచితనంతో మీరు చేసే సత్కాయ సత్కారాలతో కూడా ఎవరైనా మీ మీద చెడు దృష్టి ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి వారు మీ మీద ఏదైనా చెడు క్రియలు, ఆ హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి, అష్టదిబ్బం లాంటివి చేయించి మీ మీద ఏదైనా చెడు ఉంటుంది. కాబట్టి అలాంటి ఏదైనా పోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు మంచి గురువు దగ్గరికి వెళ్ళేసి మీకు సరైనటువంటి పరిష్కార మార్గం లభ్యపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే, ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు. అంటే గుడ్డిలో కన్నా మెల్లమేలు కదా, ఆ రకంగా అవుతుంది. కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే ఈ సమస్య ఉందంటే పరిష్కారం చేయండి. ఈ పరిహారం ఏంటంటే పసుపు 50 గ్రాములు, బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం 50 గ్రాములు, లవంగాలు 50 గ్రాములు తీసుకోండి. తీసి 3 కూడా బాగా కలపండి, మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు, చేతితో కలపండి. కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి. దాన్ని 3 భాగాలు చేయండి. ఈ 3 భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్, రెండో రోజు ఎల్లో క్లాత్, మూడో రోజు రెడ్ క్లాత్. ఇవి క్లాతులు బ్లౌజ్ పీస్లు అలా ఉంటాయి కదా, అలాంటి చిన్న క్లాతులు తెచ్చుకొని ఈ ఒక 150 గ్రాములు కలగలిపి ఉన్నారు కదా, 50 గ్రాములు, వీటిల్లో 3 భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్, తర్వాత రోజు ఎల్లో క్లాత్, మూడో రోజు రెడ్ క్లాత్. ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్లో 50 గ్రాములు వేసి ముడుపు కట్టేసి తల చుట్టూతా ఇలా ఎడం చేతులు పెట్టుకుని తల చుట్టూతా ఇలాగా క్లాక్ వైజ్గా 7 టైమ్స్ తిప్పండి. తల దగ్గర నుంచి ఇలాగా కాలు వరకు 7 టైమ్స్ తిప్పండి. ఆ తిప్పినటువంటిది పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి. రెండో రోజు కూడా సేమ్, మూడో రోజు కూడా సేమ్. ఇలా చేయండి. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి, మీకు తెలిసి చేసినటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ, అప్పుల బాధ, ఆరోగ్య సమస్యలు, అలానే
కోర్టు వ్యవహారాలు, ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది, గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, మనకు తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది. ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి. ఆ గురువు గారు దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు. కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలా మంది ఉంటారు, మంచి చేద్దామని ఒక సంకల్పంతో ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పేరు ప్రఖ్యాత అన్ని రావు. ఏదంటే ఉపశమనం మాత్రమే వస్తుంది. ఉపశమనం వచ్చిన తర్వాత మనకి కాన్ఫిడెన్స్, మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి. అసలు పూర్తిగా ఊపిరి పడే కన్నా కొంచెం రోడ్డు మీదకి ఉంటే మనం ఎటు వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది. కాబట్టి ఈ పరిహారము వల్ల మీకేదో ఉపయోగపడుతుంది అని కాదు, మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది. ఆ వనరు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉంటుంది గురువు గారు, ఆ గురువు గారు మంచోడై ఉండాలండి. మళ్ళీ మిమ్మల్ని నెత్తిని చేపెట్టి మోసం చేసే గురువులు, మిమ్మల్ని చేసే గురువులు వద్దు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. రోజు 10 మంది గురువులు పుడుతున్నారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం. అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు, అలాగా వెళ్ళి కొని తెచ్చుకోవద్దండి. వాడేవాడో చెప్తున్నాడు, ఈడోడో మాట్లాడుతున్నాడు, వాడి వల్ల ఇది వీడి వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి వెళ్ళామనుకోండి, అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట. అట్లా వెళ్ళకండి. చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కార మార్గం ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది. ఊరకనే వచ్చేది అయితే ఏది మనకు దాకా రాదు, డబ్బులు ఊరికనే రావు. కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే, మీకు ఇప్పుడు సీజనే, సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా, లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు. అందరికి తెలిసి ఉంటుంది కదా రేగిపళ్ళు. అవి పెద్దవా చిన్నవా మీడియం అని కాదు, రేగిపళ్ళు అయితే చాలు. ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో, ఆయుర్వేద షాప్స్లో, పూజా సామాగ్రి షాప్స్లో అమ్ముతుంటారు. ఆ రేగిపళ్ళు చూర్ణం అని దొరుకుతుంది. అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణం అని తీసుకోండి. లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి, రేగిపళ్ళ ఆకు. ఈ రేగిపళ్ళ ఆకు తెచ్చుకోండి. ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహందీ తెచ్చుకోండి. మరి ఇంక అంతకన్నా దొరకదు కదా, మెహందీ తెచ్చుకొని అందరూ కూడా గోరంటాకు పెట్టేసుకోండి. మెహందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాప్లో దొరికేటువంటి, మనకు ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి, బ్యూటీ పార్లర్ దొరికేటువంటి మెహందీ కాదు. కానీ ఇంక తప్పదనుకుంటూ ఆ మెహందీ తెచ్చుకొని పెట్టుకోండి. అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు, నరదిష్టి, నరఘోష కూడా తగ్గుతుంది. మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి. ఇక మెహందీ లేకపోతే కనుక, మెహందీ పర్టికులర్గా కాదండి, రెండో ఆప్షన్ కోర్సు మీద. కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ, రేగిపళ్ళు చూర్ణం కానీ, ఏ సైజులో ఉన్న రేగిపళ్ళు అయినా పర్లేదు, రేగిపళ్ళు చూర్ణం అయినా పర్లేదు, లేకపోతే కనుక రేగిపళ్ళు ఆకులు, వీటిలో ఏదైనా సంపాదించుకొని తెచ్చుకొని ఒక 5 నుంచి 10 లీటర్ల నీళ్ళల్లో, నీళ్లు కొలిసే అవసరం లేదు, ఉరామారిగ్గా ఒక 5 నుంచి 10 లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి. కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక 10 to 5 ml ఉరామారిగ్గా ఒక 10 to 5 ml మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు దృష్టి, ఆ నరదిష్టి, నరఘోష, శత్రుబేడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు, గ్రహరిత్య దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలే కాకుండా మన మీద చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమేర ఉపశమనం ఖచ్చితంగా లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కనుక ఇది పాటించి చూడండి. ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో, ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది. కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మనకి ఈ రాశి వారికే కదా, ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వనికి, అదృష్టం మీ సొంతమే అని కాదు. కాకపోతే మనకున్నటువంటి దారిద్ర్యానికి కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. అది ఏమిటో తెలుసా అండి, ఇంట్లో మనము సాంబ్రాణితో ధూపం వేస్తుంటాం అప్పుడప్పుడు, తెలుసు కదా. ఆ సాయం సంధి వేళ వేస్తుంటాం మనం. అయితే గుగ్గిలము, సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి. దాంట్లో పచ్చకర్పూరం కలపండి, పౌడర్ చేయండి. పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి. ఆ పచ్చకర్పూరము, గుగ్గిలము, సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకు అంటారు, బిర్యానీ పత్తా, ఆ బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి. అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంత సుమారుగా ఈ గుగ్గిలము, సాంబ్రాణిలో పొగ వేస్తూ ఆ మూడు కూడా చిటికెడు చప్పుని వేసి ఇంట్లో సాయం సంధ్యలో ధూపం వేయండి. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి, ఇంటికి ఎవరైనా చాదబడి చేయించినా, ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా, అశాంతి ఉన్నా, ప్రశాంతంగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, నరదిష్టి, నరఘోష, డబ్బు రాకపోయినా, ఏ పని ముందుకెళ్ళిపోయినా, ఒకరికొకరు శృతులు లేకపోయినా, విడిపోయినా, ఇంట్లో అనేజీ, అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనుకునే వాళ్ళకి కదా, ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా, ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా, దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే
మన ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేల్చకుండా ఇంటిలో పాది ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం 5 గంటల 20 నిమిషాల తర్వాత 7 గంటల 20 నిమిషాల లోపు కనుక ఈ ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది. కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు, అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు, అష్టైశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి. మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి. ఒక 10 నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం, ఆదివారం, శుక్రవారం సాయం సంధ్యలో చేసుకోండి. అదృష్టం మీ సొంతం అవుతుంది. అలానే మనకి ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తుంది. మన అదృష్టం కొంది ఈ ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి పర్వదినానే కాదండి, ఈ మహాశివరాత్రి వచ్చేటువంటి మాసం మొత్తం కూడా ఉండగలిగితే గనక మనము పాజిటివ్గా ఉండాలి అనుకుంటే కనుక మనం పాజిటివ్ ఉండాలి. అంటే ఏమంటారు దాన్ని అంటే ఇది ఒక్క పొద్దు ఉండాలి అనమాట. ఒక్క పొద్దు ఉండడం ద్వారా మనకి అంటే సంవత్సరం మొత్తంతో అవసరం లేదు, మాసం మొత్తం అవసరం లేదు, పక్షం మొత్తం అవసరం లేదు, వారం మొత్తం అవసరం లేదు. ఆ శివరాత్రి పర్వదినాన్ని ఒక్క పొద్దు ఉండాలి. ఉండగలిగినటువంటి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రమే ఉండాలి సుమి. అయితే ఈ ఒక శివరాత్రి రోజున ఒక్క పొద్దు ఉండడంతో, జాగారం చేయడంతో మన అందరికీ కూడా స్టమక్ రిలేటెడ్ సమస్యలు, మన మీద చోకినటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, ఏక్షని, స్పిరిట్, మందు పెట్టడం, మందు డీటీ లాంటి ఏమైనా మన మీద చెడు క్రియలు జరిగి ఉన్నా, మనకి ఏదైనా జరుగుతుందని మనకు తెలుస్తుంది. అష్టదిబ్బందిని ఏమైనా ఉండి మనం అనుకున్న పని ముందుకెళ్ళలేకపోతున్నా, గ్రహరీత్య దోషాలున్నా, ప్రకృతి నుంచి వచ్చే దోషాలున్నా, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు ఏమైనా ఉన్నా, ఇలాంటివన్నీ కూడా కొంతమేర ఉపశమనం లభించడానికి, గుడ్డి కన్నా మెల్లమేలు ఆ రకంగా ఉపశమనం లభించడానికి, మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం, వనరులు మనకు దొరకడానికి, జాబు పరంగా వెతకడానికి, పెళ్లి పరంగా జరగడానికి, రెండోది మూడోది కాదు, మొదటిసారిగా పెళ్లి చేసుకున్న వారికి పెళ్లి సంబంధం కుదరడానికి, మనలో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, శత్రుబాధ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలానే మనకి ఏ రకమైనటువంటి సమస్యలను తొలగేదానికి ఈ యొక్క శివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున పాజిటివ్ ఉండడం, ఆ రోజున ఉండలేనటువంటి వారు అన్ని తినొచ్చు, కానీ నాన్ వెజ్ పూజించకపోవడం మంచిది. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా నాన్ వెజ్ తినకపోవడం మంచిది. ఇక పరిహారానికి వస్తే కనుక ఎక్కడైనా సరే గొర్రెల కాపరి, కోళ్ల కాపరీలు ఉంటారు. వారికి గనక ఒక గొర్రెను, ఒక మేకను, ఒక కోడిను దానం ఇచ్చేయాలి. కోసుకొని తినమని కాదండి, పెంచుకోమని ఇచ్చేయాలి. లేదంటే కనుక బ్రాహ్మణునికి మోయిన్తో పాటు గోదానం, వస్త్రదానం, భూదానం అని ఇట్లా ఉంటాయి అనమాట. అలాంటి దానాలు చేసుకోవడం మంచిది. లేదా సంక్రాంతి పర్వదినాన్ని కనుక మన పెద్దలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, శివరాత్రి పర్వదినాలు కూడా అలాంటి కార్యక్రమాలు, క్రియలు చేయడం ద్వారా మనకి పితృదోషాలు అన్నీ పోయేసి, కాలసర్ప దోషాలు అన్నీ పోయేసి మనకి ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఇక ఏ కార్యక్రమం చేసినా ముందుకెళ్ళట్లేదు, అష్టదిబ్బంది ఉంది, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు అనుకునే రాసులు ఉన్నారా? అయితే మీకోసం ఈ పరిహారం ఏంటంటే కనుక, ఎక్కడైనా సమీప దూరంలో అమ్మవారు ఉంటే కనుక కుంకుమచ్చి చేయించి ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకుంటే మంచిది. అలానే ఎక్కడైనా స్వామివారి ఒక కళ్యాణం చేయించడం, ఇది లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం చేయించడం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి నోము నోచుకోవటం, అలానే సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవటం, లలిత సహస్రనామం ఇంట్లో పెట్టుకోవడం, హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించడం, హనుమాన్ మందిరంలో శనివారం రోజున గారెలు దండిచ్చేసి మళ్ళీ నా గారెలు నాకు ఇవ్వమని అడగకుండా ఆ స్వామివారి సమర్పించుకోవడం, ఇలాంటి 5 నారికేళములు సుబ్రహ్మణ్య స్వామి సమర్పించుకోవడం, అలానే వినాయక స్వామివారికి గరికా బెల్లం పెట్టడం, ఆవుకి మనం ఏదైతే ఉందో ఆవు దానికి గోధుమ రొట్టెలు తినిపించడం, బెల్లం రాయాలి, ఉప్పు వేయకూడదు, ఉప్పు వేయకుండా బెల్లం రాసి తినిపించడం, ఇలాంటి పరిహారాలు ఏదైనా ఒకటి చేసుకున్నామా, ఇవన్నీ మీకు అవ్వలేదంటే కనుక ఏదైనా నది, వాగు, సెలయేరు, బ్రహ్మగుండం అలాంటి సముద్రం లాంటి ముక్కు మూసుకోకుండా మునక్కుండా, గురువు గారు చెప్పారు కదా అట్లే మునిగి పైకి లేకుండా ఉండకుండా కేవలం స్నానం చేసి వస్తే గనక మనకి ఎన్నో రకాలటువంటి పరిహారాలు లభ్యపడతాయి. కాబట్టి వీటిల్లో ఏ ఒక్కటి చేసుకున్నప్పుడు అదృష్టం మీ సొంతం అవుతుంది. అలానే ఈ పరిహారాలన్నీ కూడా పాటించడం ద్వారా మీకు ఏలనాటి శని బాధ కానీ, మీకు ఎప్పుడో పడిన దరిద్రం కానీ, మీకు ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం లేకపోతే కూడా మీకు అన్ని రకాలుగా సానుకూలంగా వచ్చేందుకు ఈ పరిహారాలు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీకు అదృష్టం మీ సొంతం అవుతుంది. ఇక కూడా మీకు బాగాలేకపోతే సమీప దూరంలో ఉన్నటువంటి గురువు మంచోడా కాదా చూసుకొని వాడి వల్ల మనం ఇంకా ఇబ్బంది పడతామా, బాగా చేస్తాడా అనేది మనం గమనించుకొని కనుక మనకి ఇంకా దరిద్రాలుంటే
గురువుని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీ దరిద్రానికి సానుకూల వాతావరణం లభ్యపడేలాగా ఉంటుంది. అప్పుడు మీ అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఇందులో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అదృష్టం మీ సొంతమవుతుంది. కాబట్టి ఇలా పరిహారం చేసుకుని అదృష్టవంతుల వాసంగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.